నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో అయితే 2 కథలు అయితే పోస్ట్ చేస్తున్నానండి. మొదటి కథ కోడలి గారిల్లు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అర్ధరాత్రి బస్సు వేగంగా వెళుతోంది. నేను తప్ప అందరూ నిద్రలో ఉన్నారు. బస్సు గతుకుల్లోకి వెళ్ళినప్పుడల్లా సీట్లలోంచి కాస్త ఎగిరిపడి మళ్ళీ అలాగే సర్దుకు పడుకుంటున్నారు. నాకు మాత్రం కుదుపుకి గత జ్ఞాపకాలు ముసిరేసి నిద్ర అన్నదే రావడం లేదు. గతంలో ఇలాంటి రాత్రే ఇలాగే బస్సులో అబ్బాయి దగ్గరికి బయలుదేరినప్పుడు ఎంత ఆతృత, ఎంత సంబరం. ఉయ్యాల్లో వేయబోతున్న మనవణ్ణి చూసుకోవాలని మాటికి ఆయన్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటే, అలివేలు, నువ్వు తొందరపడినా మనం వెళ్ళేది తెల్లారాకనే, కాసేపు పడుకోరాదు అంటూ ఆయన నిద్రకు ఉపక్రమించారు. మరి ఈరోజు వెనక్కి ఊరికి ప్రయాణం. ఆయన అలసిపోయి నిద్రపోతున్నారో, ఊరికి వెళుతున్నామన్న తృప్తో కాని నిద్రైతే పోతున్నారు హాయిగా నోరు తెరిచి. తిరిగి ఊరెళ్ళడం మాట బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక ఇల్లు గడవడం ఎలాగా? ఈయనకి ఒంట్లో ఏమాత్రం సత్తు మిగల్లేదు. నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. మూతపడిన రెప్పల వెనుక ఎన్నెన్నో జ్ఞాపకాలు తెరలుగా కదిలిపోతున్నాయి. 60 ఏళ్లు దాటే వరకు మా వృద్ధాప్యం ఎలా గడుస్తుందా అనే ఆలోచనే రాలేదు. ఆయన సహచర్యం ఇచ్చిన ధీమాయే అనుకుంటాను. ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎన్ని వచ్చినా అది కష్టంగా తోచలేదు. ఆయన ఎప్పుడూ ఎంత సాదాగా గడిపారని. ఆ అబ్బాయి చదువు వరకు ఆయన కాస్త హైరాణ పడడం చూశాను, కానీ మరెప్పుడు సంపాదన కోసం ఆరాట పడనూ లేదు, రేపటి కోసం చింతపడనూ లేదు. ఏమున్నా, ఏం తిన్నా, రేపటికి లేకున్నా నిశ్చింతగా ఉండేవారు. ఆయన పేరు సీతారామ శర్మ అని ఊళ్ళో వాళ్ళకే కాదు, తనకు కూడా ఎప్పుడూ తోచదు. ఊరి వాళ్ళకి, చుట్టుపక్కల ఊరి వాళ్ళకి కూడా ఆయన దేవుడయ్యేవారే. అగ్రహారంలోనూ చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ అష్టాది వర్ణాలు ఆప్యాయంగా, ఆదరంగా దేవుడయ్యా అనే పిలిచేవారు. ఒక్కగానొక్క కొడుకును ఉన్నంతలో పెద్ద చదువులే చదివించారు. వాడు మంచి ఉద్యోగంలో కుదురుకున్నాక పట్నం వాళ్లే కోరి పిల్లనిచ్చారు. కోడలు చదువుకున్న పిల్ల, పెద్దింటి పిల్ల. పెళ్లికి, తర్వాత తతంగాలకి వాళ్ళకి సరితూగలేకపోయానని ఈయన కాస్త బాధపడ్డారు. ఆ తర్వాత నుంచి తమ ఇద్దరి పొట్ట నింపుకోవడానికి ఏ లోటు లేకుండా గడిచిపోయింది. ఆయనకు తెలిసిన విద్యల్లా అడిగిన వాళ్ళందరికీ ముహూర్తాలు పెట్టడమే, పంచాంగము, వచ్చే వాళ్ళ ఆదరణే మాకు ఆదరవు. ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప అడిగి తీసుకున్నది ఎప్పుడూ లేదు. నాకు తెలిసి గత 25 ఏళ్లలో వచ్చిన 2 గోదావరి పుష్కరాలు మా ఇంట మిగులు సొమ్ము తెచ్చిపెట్టాయి. అవే మా అబ్బాయి చదువుకి, నా కంఠాపరేషన్కి, మళ్ళీ వాడి పెళ్లికి లోటు రాకుండా గడిపేశాయి. కొడుకుకు పెళ్ళైన తర్వాత ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని అందరూ పోరు పెట్టినా ఆయన చేసుకోలేదు. కొడుకు ఇష్టం లేదని ఆయన వ్రతం వద్దనుకున్నారు. అయినా కూడా పక్క ఊరి పెద్దరెడ్డి గారి తలంపుతో అందరూ తలో చెయ్యి వేసుకుని మంచి జాతి ఆవును ఒకదాన్ని సమకూర్చారు. వచ్చిన వారానికే ఈనింది పెయ్యి దూడ. దానికి మంగా అని పేరు పెట్టారు. నన్ను పేరెట్టి పిలవలేక ఇలా ముచ్చట తీర్చుకున్నారు. ఎవరైనా ఉంటే ఆ బుజ్జిముండని మంగా అని పిలిచేవారు. ఎవ్వరూ లేనప్పుడు కొంచెం మెల్లగా అలివేలు మంగా అని పిలిచి నాకు వినబడిందో లేదో అని నా వంక చూసేవారు. నేను నవ్వేలోపే తల తిప్పేసుకునేవారు. అంత మొహమాటం మనిషి. పట్నం బయలుదేరుతున్నప్పుడు ఆయనకున్న ఒకే బెంగ మంగ. ఆ ఆవు దూడల్ని ఏం చెయ్యాలి? ఆ ప్రశ్నకి మా దూరపు బంధువు కామేశం అన్నయ్య రూపంలో జవాబు దొరికింది. మీరేం బెంగపడకండి బావగారు, మా దగ్గర విడిచిపెట్టండి.
మీ ఆవుని దూడని మేం చూసుకుంటాం మీరు తిరిగొచ్చే వరకు అన్న మాటలకి ఈయన బావా అంటూ కృతజ్ఞతగా చూశారు. అలా ఆనాడు కొడుకు కోడలి దగ్గరికి చేరిన మాకు కొంతకాలం బాగానే జరిగింది. క్రమక్రమంగా కోడలి ప్రవర్తనలో మార్పులు రావడం, అంతకు మించి కొడుకు విసుక్కోవడం, బాధగా ఉన్న మనవణ్ణి చూసుకొని సరిపెట్టుకునేవాళ్ళం. అబ్బాయి కోడలు ఆఫీసులకు వెళ్ళాక మనవడితో కాలక్షేపం చేస్తూ అన్ని పనులు చేసి వండి సరిపెట్టడంతో సాయంత్రం వరకు బాగానే గడిచిపోయేది. వాళ్ళిద్దరూ తిరిగొచ్చాక ఆ అబ్బాయి పిల్లాన్ని ఆడిపించడానికి పార్కుకి తీసుకెళ్లేవాడు. ఇక కోడలి సాధింపు మొదలయ్యేది సూటిపోటి మాటలతో. ఇందులో బిస్కెట్లన్నీ ఏమయ్యాయి, లీటరు పాలు ఏమయ్యాయి అంటూ 1,00,000 అనుమానాలతో కోడలు అనే మాటలకి ఆయన బిగుసుకుపోయేవారు. రాత్రిపూట అన్నం కూడా సహించేది కాదు ఇద్దరికి. రాను రాను పరిస్థితి మరింత దిగజారింది. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వంటగదికి తాళం వేయడం మొదలుపెట్టింది కోడలు. ఆ సంగతి మహారాజుకు తెలియక ఓ రోజు మధ్యాహ్నం బాగా నీరసంగా ఉంది అలివేలు, కాస్త అటుకులు బెల్లం పెట్టు అని అడిగారు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. వరండాలోకి వెళ్ళి చీర కొంగు నోట్లో కుక్కుకుని వెక్కి వెక్కి పడుతూ ఉంటే వెనకాలే వచ్చి, వద్దులే అలివేలు, ఊరికే అడిగాను ఊసుపోక, నాకేమీ ఆకలి లేదు, లోపలికి రా, ఎవరన్నా చూస్తే బావుండదు, అబ్బాయి గురించి చెడుగా అనుకోగలరు, వాళ్ళొచ్చే టైం అయిందిగా, అప్పుడేమన్నా తినొచ్చులే, నువ్వు లోపలికి రా అన్నారు. నా గుండె తరుక్కుపోయింది. ఎప్పుడు ఆయనంతటా ఆయన ఇది వండి పెట్టు అని అడిగిన పాపానే పోలేదు ఇప్పటి వరకు. ఎక్కడైనా భిక్షం ఎత్తైనా సరే ఏదైనా చేసి పెట్టాలనిపించింది. మరి కొద్ది రోజుల్లో ఆ ముచ్చట తీరింది. అబ్బాయి 3 రోజులు క్యాంపుకు వెళ్ళాడు. మనవణ్ణి ఏదో ఆయా స్కూల్ అట, దాంట్లో చేర్పించారు. రాత్రి పడుకునే ముందు వంటిల్లు సర్దుతూ ఉండగా కోడలొచ్చి, పొద్దున్నే మీరు ఆయన కూడా రెడీ అవ్వండి, గుడికి వెళదాం అంది. ఇది నిజమేనా కలా అనిపించింది. తల ఊపాను. మనవణ్ణి రెడీ చేసి మమ్మల్ని భోజనం చేసేయమని కంగారు పెట్టి 9 గంటలకే తీసుకెళ్లి పెద్ద బజారు సందులో ఉన్న రామాలయం దగ్గర దించింది. సాయంత్రం వస్తాను, మీకు ఇక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది అని చెప్పి మా మాట కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది. లోపలికెళ్ళి దర్శనం చేసుకుని దూరంగా ఒక చెట్టు కింద ఒక సిమెంట్ బెంచ్ మీద ఇద్దరం కూలబడ్డాం. ఆయన నా మొహం వంక చూడలేదు. ఆయనకు ఏమర్థమైందో తెలియలేదు. అలా గాల్లోకి చూస్తూ మెల్లగా సగం బెంచి మీద ఒరిగి కళ్ళు మూసుకున్నారు. మర్నాడు కోడలు చెప్పకుండానే సిద్ధమయ్యాం. ఆయన రాత్రే చెప్పగా పంచాంగం, మరచెంబుతో నీళ్లు ఒక సంచిలో పెట్టుకుని బయలుదేరాం. గుళ్ళో పూజారి గారిని మంచి చేసుకొని ముహూర్తాలు, మంచి గడియలు చెబుతారు. అంతకంటే మరో విద్య తెలియదు. మీరే ఎలాగైనా మాట సాయం చేయాలి పంతులు గారు అని అర్థించాను. కొడుకు కోడలు మమ్మల్ని దింపి వెళ్లడం చూసి ఆయనకేం అర్థమైందో ఏమో తెలీదు. మమ్మల్ని సానుభూతితో చూడడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం వేళల్లో అరటిపళ్ళో మొక్కజొన్న పొత్తులో తెచ్చుకునేవాళ్ళం. యాచన తాలూకు దీనత్వం మమ్మల్ని ఆవహించలేదు. ఇంట్లో కంటే ఇక్కడే నయం అనిపిస్తోంది. 10 తర్వాత గుడి తలుపులు మూసేస్తారు. అప్పుడు అరుగు మీదే కాసేపు నడుం వాల్చేవాళ్ళం. ఇంటికంటే గుడి పదిలం అంటే ఇదే అనిపించేది. రోజు గుడి నుంచి బయటకొచ్చేవాళ్ళు చెట్టు దగ్గరికి రాగానే సీతారామాభ్యో నమః అనే మాటకి అలవాటు పడ్డారు. కొందరైతే ఏదైనా చిల్లర మొహమాట పడుతూనే అక్కడ పెట్టి వెళ్లేవారు. బాబు, నేను పంచాంగం చెబుతాను అని తిది, మంచి గడియలు, దుర్ముహూర్త వేళలు చెప్పేవారు. రాను రాను కొందరికి అలవాటై ముహూర్తాలు కూడా అడగడం మొదలు పెట్టారు. అలాంటప్పుడు 2-3 రూపాయలు దక్షిణగా ఇచ్చి దండం పెట్టి మరీ వెళ్లేవారు. ఆదివారమే కష్టం అనిపించేది ఇంట్లో ఉండడానికి. అప్పుడప్పుడు అలా మిగిలిన డబ్బులు ట్రంకు పెట్టెలో దాచుకున్నవి లెక్క పెట్టుకుంటూ ఉంటే కోడలు చూసేసిందోసారి. ఏంటి దాస్తున్నారు, ఇలా ఇవ్వండి, నేను దాచిపెడతాను, మీకేదైనా అయితే మందులకో మాకులకో పనికొస్తుంది అంది. ఏమీ అనలేక ఆ డబ్బులు ఆవిడ చేతిలో పెట్టాను.
ఇక అది రోజువారీ కార్యక్రమం అయిపోయింది. గుడి దగ్గర నుంచి ఇంటికి వెళుతూనే దక్షిణ డబ్బులు అడిగి మరీ తీసుకునేది. అది ఆషాఢ మాసం, కొంచెం ముసురుగా ఉంది. గుడిలో కూడా సందడి లేదు. ఎవ్వరూ ముహూర్తాలు కూడా అడగడం లేదు. 2 రోజుల నుంచి కొంచెం నలతగా ఉండి ఆయన నీరసంగా వేళ కాని వేళలో బెంచీ మీదే ముడుచుకుని పడుకున్నారు. నోటికి హితవు లేదని పొద్దున కూడా భోజనం చేయలేదు. చెయ్యి వేసి చూశాను, కొంచెం వేడిగా తగిలింది. నాకేమీ తోచలేదు. ఎప్పుడూ లేనిది పూజారి గారి దగ్గరికెళ్ళి, పూజారి గారు, ఒక్క రూపాయి ఉంటే ఇవ్వండి, రేపిచ్చేస్తాను. కాస్త టీ దొరికితే ఆయనకి తేవాలి అని అడిగాను. ఎంత మాట అన్నారమ్మా, ఇవిగో ఉంచండి అని 2 రూపాయలు చేతిలో పెట్టి, ఉత్త టీ కాదు, కొంచెం బన్ను కూడా తెండి. మన గుడి వెనకాల సందులోనే సాయిబు గారి బేకరీ ఉందమ్మా. తాజాగా శుభ్రంగా ఉంటాయి, తెచ్చిపెట్టండి. ఇక ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడూ తిన్న అలవాటు లేదు. అయినా పర్వాలేదు, ఇంట్లో తినే ముష్టికూడు కంటే ఇదే ఎంతో నయం. ఈయన పైకి చెప్పుకోకుండా ఎంత దిగులు పడుతున్నారో తను గ్రహించగలదు. అనుమానించకుండా తొందరగా మరచెంబులో నీళ్లు వంచేసి వెళ్ళి బన్ను, టీ తీసుకొచ్చాను. ఎక్కడివి ఏమిటి అని అడగకుండా బన్ను సగం తుంచారు. మరచెంబులోని టీ గ్లాసులోకి పోయమన్నారు. సగం రొట్టె నాకిచ్చి ఊ అన్నారు గ్లాసు ముందుకు చాపి. మీరు తినండి. మాట పూర్తవనివ్వలేదు. ఊ అన్నారు మళ్ళీ. ఏమీ అనలేక కొంచెం ముక్క టీలో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాను. కళ్ళనీళ్లు ఆగలేదు. ఎందుకో ఆయనకి నీరసం తగ్గి ఏదో బలం పుంజుకున్నట్టుగా కనిపించారు. నవ్వుతూ ముక్క ముక్కకి గ్లాసు నా ముందుకు చాచి తినమని తలాడిస్తూ హుషారుగా తినేశారు. మూతి తుడుచుకుంటూ సీతారామాభ్యో నమః అని పంచాంగం తెరిచి, నీకు మంచి రోజులున్నాయో ఈ ముందర, శుభం అన్నారు. దుఃఖం ఆపుకోలేక గ్లాసు, చెంబు కడిగే మిషతో వెళ్ళిపోయాను. మర్నాడు సీతారామాభ్యో నమః అన్న ఈయన మాటకి గుడిలోంచి బయటకొచ్చి చెప్పులు వేసుకుంటూ ఉన్న ఒక పెద్ద మనిషి మా దగ్గరకొచ్చి, అయ్యా దేవుడయ్య గారు, మీరేనా అన్నారు. ఈయన బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. ఆ దేవుడయ్య పిలుపు విని చాలా కాలం అయిపోయింది. నేనండి, పెద్దూరు సావిరెడ్డిని. మీరేంటి ఇక్కడ ఇలా? మీ అబ్బాయి ఇల్లెక్కడా అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగా, సీతారామోభ్యో నమః, రెడ్డి గారు, ఓ 70 రూపాయలుంటే ఇప్పించగలరా? మీ రుణం ఉంచుకోను అని వెర్రి చూపులు చూస్తూ అడిగారు. అది సరే దేవుడయ్యా, ఏమ్మా ఏంటి సంగతి అని నన్ను అడిగితే తలొంచుకున్నాను తప్ప ఏమీ చెప్పలేకపోయాను. రెడ్డిగారు, కాదనకండి, ఊరెళ్ళాలి, ఓ 70 ఎలాగైనా సర్దండి అంటూ ఉండగా, రెడ్డిగారు, ఇక మీరేమీ మాట్లాడకండి, ఊరికి మిమ్మల్ని నేను పంపిస్తాను, ముందు మా ఇంటికి వెళదాం పనండి అని మా ఒప్పుదల కోసం చూడకుండానే రండయ్యా అంటూ ఆయన చెయ్యి పట్టుకొని బయటికి నడిచారు. నేను ఒక్క నిమిషం బాబు అని గుడిలోకి పరుగున వెళ్ళి, పూజారి గారు, మీ 2 రూపాయలు ఇవ్వలేకపోతానేమో, ఊరెడుతున్నాం, మా కోసం ఎవ్వరడిగినా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయారో తెలీదని చెప్పండి, ఉంటాం బాబు అంటూ పూజారి గారికి నమస్కరించి వెనక్కి తిరిగాను. అప్పటికే రెడ్డిగారు ఆయన్ని కారులో కూర్చోబెడుతున్నారు. రెడ్డిగారు ఎంతో ఆదరంగా, అపురూపంగా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి లోపలికెళ్లారు. భార్యాభర్తలిద్దరూ వచ్చి వారిస్తున్నా ఊరుకోక వంగి వంగి కాళ్ళకి దండం పెట్టి నుంచున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారు ఈయన గొనుగుతున్నట్టుగా. ఆవిడ ఒక పళ్ళెంలో పళ్ళు, గ్లాసులో పళ్ళ రసము తెచ్చి అక్కడ పెట్టి రెడ్డిగారి వంక చూశారు. ఆయన సంకోచిస్తూ, అమ్మా, అప్పుడే మధ్యాహ్నం 2 అయిపోయింది, ఎప్పుడు తిన్నారో ఏమో, కొంచెం ఆ పళ్ళు తినండి, ఆ పళ్ళరసం తాగండి, సాయంత్రం మీ భోజనానికి మా పంతులు గారికి కబురెట్టి చెబుతాను, ఏం తీసుకుంటారో చెబితే అవే చేస్తారక్కడ అన్నారు. నేను ఈయన వంక ఒక్కసారి చూసి, అయ్యా, మీకు ఇబ్బంది లేకపోతే మీ ఇంట్లోనే తింటాం సాయంత్రం అన్నాను. రెడ్డిగారు మహదానందంతో దగ్గరకొచ్చి మళ్ళీ నమస్కారం పెట్టి గమ్మున ఉండిపోయారు. భోజనానికేం గాని రెడ్డిగారు,
మాకో 70 రూపాయలు ఇప్పిస్తే ఊరికెళతాం అన్నారు ఈయన. అయ్యా దేవుడయ్యా, మీరు దాని గురించి ఏ బెంగ పెట్టుకోకండి. ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండి రేపు వెళుదురు గాని ఇక ఏమీ చెప్పొద్దు అంటున్న రెడ్డిగారి మాటకి అడ్డుపడి ఈయన ఏదో చెప్పబోతూ ఉంటే నేను చెయ్యి నొక్కి ఆపు చేశాను. అలాగేనండి అన్న నా మాటకి పొంగిపోయి హడావిడిగా బయటకు వెళ్లారు రెడ్డిగారు. దంపతులిద్దరూ మర్నాడు ఓ సంచి నిండా ఏవేవో సర్దిపెట్టి దగ్గరుండి మరీ మమ్మల్ని బస్సు ఎక్కించారు. లోకం గొడ్డుపోలేదు అనుకున్నాను నాలో నేనే 100సారి. తెల్లవారుతుండగా బస్సు అమలాపురం చేరింది. దిగేటప్పటికి ఒక ఆయన రండి దేవుడయ్య గారు రండమ్మా అనుకుంటూ సామాన్ తీసుకొని కారు దగ్గరికి నడిపించారు. అగ్రహారం చేరేసరికి ఎండొచ్చింది. ఇంటి దగ్గర 10-12 మంది ఉన్నారు. మాకంతా అయోమయంగా ఉంది. ఇల్లు నేను అనుకున్నట్టుగా పాడుపడిపోలేదు. పైగా వాకిలి ముందంతా అలికి ముగ్గులు కూడా వేసున్నాయి. దిగడమే. అంతా దేవుడయ్య గారు అని పలకరిస్తూ ఉంటే మేం విస్తుపోయి చూస్తూ ఉన్నాం. ఈయనకైతే మరీ అయోమయంగా ఉంది. వాళ్లే తాము ఫలానా అని పరిచయం చేసుకుని చెప్పుకుంటున్నారు. అమ్మా, మీరు స్నానాలు చేసి వంటకు సిద్ధం కండి, అన్ని సామాన్లు లోపల పెట్టున్నాయి. రెడ్డిగారు నిన్ననే కబురు పెట్టారు మీరు వస్తారని అన్నాడో పెద్దాయన. ఈయన వెనకాలే దొడ్లోకెళ్ళొచ్చి అటు ఇటు ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తున్నారు. అంతలోనే వచ్చేసావా బావా అంటూ కామేశం మరో మనిషి కలిసి ఆవుల్ని తోలుకుంటూ వచ్చారు. 2 ఆవులు, ఒక గిత్త, మరో లేగదూడ. ఇందులో నీ మంగను గుర్తుపట్టు బావా అన్నాడు కామేశం. ఈ మహారాజు మంత్రముగ్ధుడైపోయి అన్నింటినీ తడుముతూ చూస్తూ ఉండగా పేరునాయుడు సంచితో తెలగపిండి అచ్చులు తెచ్చి అందించాడు. ఒక్కొక్క దానికి అందిస్తూ మొహం మీద ముదురు గోధుమ రంగు వర్ణం ఉన్న ఆవును తల నిమిరి గంగడోలు పావుతూ మంగా అని వెనక్కి తిరిగి నా వంక చూశారు. ఆయన కళ్ళు మెరిసిపోతున్నాయి. మొహం వెలిగిపోతోంది. మంగని పావుతూనే అందరికీ నమస్కరించి మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను అన్నారు బొంగురు గొంతుతో. భలేవారే దేవుడయ్య గారు, మనలో మనకి రుణాలేంటండి, మీరు మరీను, మీరొచ్చేశారు, మాకదే 10 ఏళ్ళు అన్నాడు పెదకాపు గారు. కామేశం వంక తిరిగి దండం పెట్టబోతున్న ఈయన్ని వారించి, బావా, నేను చేసింది ఏమీ లేదు. ఈ గోసంతతినంతా వీళ్లే చూసుకున్నారు. పేరుకే నా ఇంటి దగ్గర ఉన్నాయి. పోషణంతా వీళ్లే చూసుకున్నారు. పైపెచ్చు మీ పుణ్యమా అని మేమిన్నేళ్లు వీటి పాడిని అనుభవించాం హాయిగా అన్నాడు. మంగా అని మెల్లగా అని వెంటనే దర్పంగా అలివేలు మంగా అని గట్టిగా పిలిచారు. నేను వెనకాలే ఉన్న సంగతి గమనించి కూడా ఏమీ ఎరగనట్టుగా నేను గిన్నెతో జున్ను పట్టుకొచ్చి ఆయన పక్కనే పైమెట్టు మీద కూర్చున్నాను. మంగ, దాని దూడ గంగ మెడలెత్తి ఆయన్ని పావమని తడాలిస్తున్నాయి. ఇదిగో పట్టు అని మొదటి స్పూను నా నోటికి అందించారు. లోకం గొడ్డుపోలేదు అన్నాను నేను సంతృప్తిగా. అవును మరి, మనమే మన లోకంలోనే ఉండాలి అన్నారు ఈ మహారాజు. కథ పేరు సీతారామాభ్యో నమః. ఈ కథని రచించిన వారు GKS రాజా గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. హైప్ ఆప్షన్స్ కూడా ఇచ్చేయండి. ఈ వీడియోలో 2వ కథ పేరు కాలచక్రం. సాయం సంధ్యా సమయం, సుమారు 6-7 గంటల ప్రాంతం. ఏప్రిల్ మాసంలో చల్లగాలులు ఆహ్లాదంగా శరీరానికి తాకుతున్నాయి. ప్రకాష్ అమెరికాలో లాస్ ఏంజల్స్ లోని ఆరెంజ్ కౌంటీ లేక్ ఫారెస్ట్ రోడ్డు మీద నడుస్తున్నాడు. బయట వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రకాష్ మనసు గందరగోళంగా ఉంది. ప్రకాష్ కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు. కొడుకు వేణు యునైటెడ్ హెల్త్ గ్రూప్ లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కోడలు కూడా అదే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు. ఇటీవలే ప్రకాష్ కి మనవరాలు పుట్టింది. మనవరాలి కోసమే హైదరాబాదులో తాను చేస్తున్న ఉద్యోగానికి హాఫ్ పే లీవ్ పెట్టి వచ్చాడు. నిజానికి తనకు అంత తొందరగా సెలవులు దొరకలేదు. కానీ కొడుకు రావాల్సిందే అని బలవంతం చేయడం వల్ల ఎలాగోలాగా కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని సెలవు గ్రాంట్ చేయించుకున్నాడు. భార్య ఉమ్మతో సహా
అమెరికా వచ్చాడు. అంతా బాగానే ఉంది, కానీ మనసులో ఏదో తెలియని ఆవేదన, బాధ కలగసాగాయి. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. తన భార్య కూడా ఉద్యోగే. ఇక్కడ కొడుకు కోడలు కూడా బాగా సెటిల్ అయ్యారు. ప్రకాష్ మనసు మాత్రం ఎందుకో వ్యాకులత పడుతోంది. తనకెందుకు ఇట్లా జరుగుతోంది? ప్రతి తండ్రికి ఇట్లాగే జరుగుతుందా? ఇది అందరి తల్లిదండ్రుల ఆవేదన. ప్రకాష్ మనసు భారం అవుతోంది. లేక్ ఫారెస్ట్ రోడ్డు చాలా ఎత్తు మీద ఉన్నట్టుంటుంది. రోడ్డు పై నుండి వెళితే తమ అపార్ట్మెంట్ కనిపిస్తుంది. బాల్కనీలో ఉమ నిలబడి ఇటే చూస్తోంది. ఒడిలో మనవరాలు కేరింతలు కొడుతోంది. అటే చూస్తూ నడుస్తూ ఉన్న ప్రకాష్ కనుకొలుకుల్లో నీరు నిలిచింది. కొనగోటితో ఆ నీటిని చిమ్ముకుంటూ నడుస్తున్నాడు. నడుస్తూనే ఆలోచిస్తున్నాడు. ప్రకాష్ కొడుకు ఇంజనీరింగ్, కంప్యూటర్స్ పూర్తి చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్స్ జరిగాయి. బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ ఇండియాలో ఉద్యోగం ప్రకాష్కి ఏమీ ఇష్టంగా అనిపించలేదు. పోనీయండి, ఇండియాలో ఉండడమే మేలు. మనము వాడు కలిసి ఉండొచ్చు. మనకున్నదే ఒక్కడే కదా అంది భార్య ఉమ. లేదు, వాడు అమెరికా వెళ్లాల్సిందే. మరో యూనివర్సిటీలో అప్లై చేయమందాం. నేను హైదరాబాదులో ఉద్యోగం, వాడు బెంగళూరులో ఉద్యోగం. ఏం బాగుంటుంది? కొడుకు తండ్రిని మించి ఒక్క అడుగైనా వేయాలి కదా, ప్రకాష్ ఆవేశంగా అన్నాడు. ఉమ నిట్టూర్చింది. ఇంతకీ వాడేమంటున్నాడు అంటూ అడిగింది. నాన్న చెప్పిందే కరెక్ట్, లోపలికొస్తూ అన్నాడు వేణు. ఉమ సంభాషణని పొడిగించలేదు. ప్రకాష్కు తన అన్నదమ్ముల కొడుకులతో మహాపోటీ. వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళ అమ్మాయిలు కూడా వెళ్లారు. లోపలికొచ్చి కిచెన్ దగ్గర కూర్చున్న కొడుకుకు టీ ఇస్తూ అడిగింది ఉమ. మరి ఉద్యోగంలో చేరవా? లేదమ్మా, ఉద్యోగంలో చేరితే వెళ్ళలేను కదా. వీసా కోసం మళ్ళీ ట్రై చేస్తాను. ఈసారి వీసా వస్తుందిలే, ప్రకాష్ ఆత్మవిశ్వాసంతో అన్నాడు. అన్నట్టుగానే వేణుకి రెండోసారి వీసా వచ్చింది. ప్రకాష్ అన్నదమ్ములందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. అందరూ ప్రకాష్ని, వేణుని అభినందించారు. కొందరైతే ఈర్షపడ్డారు. అది గమనించి ప్రకాష్ చాలా సంతోషపడ్డాడు. అది తన విజయం అనుకున్నాడు. వేణు అమెరికా వెళ్ళిపోయాడు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిపోయాడు. అక్కడే తనలాగే అమెరికా వచ్చిన తెలుగు అమ్మాయి సుమలత పరిచయం అయింది. ప్రేమైంది. ప్రేమ పెళ్ళయింది. ఆ వైపు పెద్దలు, ఈ వైపు పెద్దలు అంగీకరించారు, హర్షించారు. ఆ తరువాత వేణు సుమలతలకి ఒక కూతురు పుట్టింది. అనివార్యంగా ఉమా ఇంకా ప్రకాష్ అమెరికా రావాల్సి వచ్చింది. అక్కడ మొదలైంది అసలు కథ. ఓ రోజు రాత్రి ఉమా, వేణు, ప్రకాష్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తున్నారు. వేణు వచ్చినప్పటి నుంచి అక్కడి పరిస్థితులు, పద్ధతులు అన్నీ చెబుతున్నాడు తల్లిదండ్రులకి. ప్రకాష్కి మాత్రం ఇది నచ్చడం లేదు. హైదరాబాదులో తను పెద్ద ఆఫీసరు, అలాంటిది తనకు ఈ పిల్లకాయ ఇవన్నీ చెప్పడం ఏమిటి? భోంచేస్తుండగా ఫోన్ వచ్చింది. వేణు భోంచేయడం ఆపేసి మాట్లాడుతున్నాడు. పైన తేలిపోయే ఆంగ్ల పదాలతో గొంతులో ఒక రకమైన వైబ్రేషన్ తెస్తూ వేణు మాట్లాడుతూ ఉంటే ప్రకాష్కి ముచ్చటేసింది. చిన్నప్పుడు కాన్వెంట్కి వెడుతూ భయపడ్డవాడేనా వీడు? తన వేలు పట్టుకొని తీసుకువెళ్లిన వాడేనా వీడు? తాను కారు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కేరింతలు కొట్టిన వాడేనా వీడు? తను దగ్గర కూర్చోబెట్టుకొని ఇంగ్లీష్ ఉచ్చారణ నేర్పించేవాడు చిన్నప్పుడు. తన కొడుకు తనలాగా ఇంగ్లీష్ మాట్లాడాలని తనకెంత ఉబలాటం ఉండేది. ఏంటి డాడ్, తినండి, ఇదిగో సాల్మాన్ ఫిష్ బాగుంటుంది, వేసుకోండి. కొడుకు మాటలతో ఈ లోకంలోకొచ్చాడు ప్రకాష్. నువ్వు మాట్లాడుతుంటే చూసి మీ డాడ్ ఎక్కడికో వెళ్ళిపోయారు, ఉమా అంది. అవును మరి, నేను ఇంగ్లీష్ నేర్పితే అలా అలా నేర్చుకున్నవాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే మురిపంగా అన్నాడు ప్రకాష్. వేణు కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మీరు ఇంగ్లీష్ నేర్పించడం ఏమిటి డాడీ? అసలు మీరు మాట్లాడేది ఓ ఇంగ్లీషేనా? చాలే గాని తినండి తినండి. వేణు మాటలకి కంగుతున్నాడు ప్రకాష్. ఉమ మొహం కూడా మ్లానమైంది. ప్రకాష్ చెయ్యి కడిగేసుకున్నాడు. వేణుకి మరో కాలొచ్చింది. ఇదేమీ గమనించకుండా వేణు ఫోన్లో మాట్లాడేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఒకరోజు ఆకుకూరల్ని సోఫాలో కూర్చొని తుంచుతోంది ఉమ. ఆమెకు ఇండియా నుంచి ఫోన్ వచ్చింది.
తన పుట్టింటి నుంచి కాల్ రావడంతో ఆమె ముఖం వికసించింది. ఆకుకూరల మాట మరిచిపోయి బాల్కనీలోకి వచ్చింది. అమ్మా చెప్పు అంటూ సంభాషణ ఒక పావు గంట కొనసాగాక వెనక్కొచ్చింది. సుమలత బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి 2 చేతులు నడుముకు ఆనించుకొని నిలబడింది. కోపము, అసహనము కలగలిపి కనిపిస్తున్నాయి ఆమె మొహంలో. అత్తయ్య, కూరలు అలా సోఫాలో పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను? స్కూల్లో పిల్లవాడిని టీచర్ అడిగినట్టుగా అడిగింది సుమలత. తీస్తూనే ఉన్నా కదమ్మా, ఫోన్ వస్తే వెళ్ళాను చెప్పింది ఉమ. మీరు వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పాను మీకు? మీరు మారరు కదా. కొన్ని రోజులైనా మీ ఇండియా పద్ధతులు కాస్త మరిచిపోండి. మరిచిపోతున్నాను కదమ్మా, చిన్న విషయానికే ఇంతలా చెబుతావేం? ఇంకా నన్నే అంటున్నారా? మీకు తెలియదు, చెబితే వినిపించుకోరు, పైగా ఆర్గ్యుమెంటు అంటూ విసవిస లోపలికి వెళ్ళిపోయింది సుమలత. ఉమ ఆకుకూరలు తీసుకొని మళ్ళీ తుంచసాగింది. మరో రోజు సుమలత ఆఫీస్ నుంచి వచ్చేసరికి పాప ఏడుస్తూ ఉంది. ఉమ ఎంత ఊరడించినా సరే ఆ పాప ఆగడం లేదు. ఏమైంది? వస్తూనే మొహం చిట్లించి అడిగింది సుమలత. ఏమోనమ్మా, ఏడుస్తోంది. సుమలత గబ్బగబ్బా వచ్చి ఉమ చేతులలో నుంచి పాపను తీసుకుంది. 5 నిమిషాలకి పాప ఏడు పాపింది. పెద్దవాళ్లకే పిల్లల్ని లాలించడం బాగా తెలియాలి. అసలు మీకేమీ తెలీదు. వేణుని ఎట్లా పెంచారో ఏమో. ప్రకాష్ ఉమా మౌనంగా ఉన్నారు. పాలు తాగిందా? ఏమైనా తిన్నదా? మళ్ళీ వాళ్ళని చూస్తూ అడిగింది. తాగింది, కొంచెం తింది. సుమలత ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. అందులో పాప తినాల్సిన ఫుడ్ చాలా మిగిలే ఉంది. తిందని చెప్తున్నారేమిటి? ఫుడ్ అంతా మిగిలే ఉంది కదా. కొంచెం తిందని చెప్పాను కదమ్మా. ఉమ కూడా కొంచెం తీవ్రంగానే అంది. అత్తయ్య, మీకు అంతలేసి డబ్బులు పోసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పిలిపించింది దానికోసమే కదా. అట్లా తినకపోయినా తిన్నది అని అబద్ధాలు చెప్తే ఎట్లాగా? నేను కొంచెమే తిన్నదని చెబుతూనే ఉన్నానమ్మా, నువ్వే వినడం లేదు. ఉమ మళ్ళీ అంది. ఎలాగైనా తినిపించాలి అత్తయ్య, తినలేదని చెప్తే ఎట్లాగా? కింద కారు చప్పుడైంది. వేణు వచ్చేళ్లా ఉంది. సుమలత పాపనెత్తుకొని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. ప్రకాష్కి పూర్తిగా అర్థమైంది, ఇక్కడ తాము కేవలం పని మనుషులమే అన్నమాట. తండ్రిగా తనకు, తల్లిగా ఉమ్మకు ఏమాత్రమూ గౌరవం గాని స్వతంత్రం గాని లేదన్నమాట. హైదరాబాదులో పెద్ద మనిషిలా చలామణి అయ్యే తను ఇక్కడ తన కొడుకు ముందు ఎంత హీనం అవుతున్నాడు. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలన్నా కుదరదే. టికెట్ బుక్ చేసేది కూడా వాళ్లే. అమెరికా ఆనందాన్ని మరిచిపోయి త్వరగా ఇండియాకి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో మునిగిపోయాడు. తన ఊరు, తన తండ్రి గుర్తుకొచ్చారు. తన తల్లి తండ్రి కూడా తనలాగే బాధపడ్డారా? తను ప్రవర్తించినట్టే తన కొడుకు కూడా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడా? అక్కడే చెట్టు కింద చప్టా ఉంది. మెల్లిగా వెళ్ళి దాని మీద కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. రాఘవయ్యకి మనవణ్ణి చూడాలని ఆత్రంగా ఉంది. నిన్ననే కొడుకు ప్రకాష్ ఫోన్ చేశాడు. అమృతమ్మ, రాఘవయ్య కరీంనగర్ జిల్లాలోని సొంత ఊరు పెద్దాపురంలో ఉంటారు. రాఘవయ్య కొడుకుని చాలా కష్టపడి చదివించాడు. రాఘవయ్య బడి పంతులు. తన మీద ఆధారపడిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉండడంతో ఎప్పుడూ ఆర్థిక సమస్యలే. పెద్దాపురంలో పీజీలో సీట్ వచ్చింది ప్రకాష్కి. ప్రకాష్ ఉస్మానియాలో పీజీ చేస్తూ కాంపిటేటివ్ పరీక్షలు రాశాడు. పోటీ పరీక్షలకి కోచింగ్ కూడా తీసుకున్నాడు. రాఘవయ్య ఆ ఖర్చంతా భరించాడు. తన బంధువర్గంలో కొడుకుని ఉన్నతంగా చూడాలి అన్నది రాఘవయ్య కోరిక కూడా. రాఘవయ్య కోరిక కూడా నెరవేరింది. పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత బంధువుల అమ్మాయి ఉమని ఒక పెళ్లిలో చూసి ఆమెను ఇష్టపడ్డాడు. రాఘవయ్యకి ఇష్టం లేకపోయినా సరే కొడుకు మాటని కాదని లేకపోయాడు. ప్రకాష్కి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. ఉమ కూడా స్కూల్ టీచరు. ఆ తర్వాత వాళ్ళకి వేణు పుట్టాడు. రాఘవయ్య, అమృతమ్మలకి వేణు అంటే అంతులేని ప్రేమ. వేణు కోసం తరచుగా ఆ పల్లెటూరుని విడిచి హైదరాబాద్ వచ్చేవారు. ఓ రోజు ప్రకాష్ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ఉమ వచ్చి కాఫీ చేసి అత్తామామలకిచ్చింది. తాను రాత్రి వంట చేయడంలో మునిగిపోయింది.
రాఘవయ్య రూమ్లో మనవడితో ఆడుకుంటున్నాడు. వేణుకప్పుడు సుమారుగా 4 ఏళ్లుంటాయి. స్కూలు కూడా వెళుతున్నాడు. వేణు, హోంవర్క్ చేసుకో, ఉమ వంటింట్లోంచి కేకేసింది. వేణు, రాఘవయ్య ఆమెను పట్టించుకోలేదు. రాఘవయ్య వేణుకి పోతన పద్యం చెబుతున్నాడు మనవడికి. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్. వేణు పద్యాన్ని ముద్దుగా చెబుతున్నాడు. రాఘవయ్యకి నస్యం పీల్చడం అలవాటు. నస్యం ముక్కులో పెట్టి గట్టిగా తుమ్మాడు. ముక్కు నుంచి కాస్త నస్యం ఎగిరి వేణు మీద పడింది. ఉమ ఒక్క ఉదుటున పరిగెత్తుకొచ్చి వేణుని బాత్రూంలోకి లాక్కెళ్ళి స్నానం చేయించింది. బయటకు తీసుకొచ్చి వీపు మీద 2 బాదింది. వెదవా, హోంవర్క్ చేసుకోరా అంటే వినవు. ఇప్పుడు బాగా అయ్యిందా? కొడుకు మీద అరిచింది. ఇప్పుడు ఏమైందనమ్మా, అట్లా కొడుతున్నావు వాణ్ణి అంటూ రాఘవయ్య అన్నాడు. ఇంకేం కావాలి? మీరు నస్యం పెట్టుకుంటే వాష్ మెషిన్ దగ్గరకు వెళ్ళి పెట్టుకోండి. ఇట్లా చేస్తే ఎట్లా? చీదరగా చూస్తూ అంది. రాఘవయ్య చిన్నబుచ్చుకున్నాడు. మెల్లగా లేచి తనకు కేటాయించిన బెడ్రూంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ రోజు ఆదివారం ఉదయం 8 గంటలయ్యింది. రాఘవయ్య డ్రాయింగ్ రూమ్లో పేపర్ చదువుతూ ఉన్నాడు. అమృతమ్మ 2 కప్పుల్లో టీ తెచ్చి ఒకటి రాఘవయ్యకిచ్చి మరో కుర్చీలో కూర్చుని ఒకటి తను తాగుతోంది. ఆదివారం కొడుకు కోడలు ఆలస్యంగా లేస్తారు. రాఘవయ్య అమృతమ్మలు మాత్రం అలవాటుగా 6ంటికే లేచారు. టీవీ కార్యక్రమాలు ప్రవచనాలు అయ్యాక రెండోసారి టీ తాగుతూ ఉన్నారు. ప్రకాష్ లేచి బయటకొచ్చాడు. అప్పుడే సోఫాలో కూర్చొని పేపర్ తిరగేస్తున్నాడు ప్రకాష్. టీ తాగుతావా ప్రకాష్ అంటూ అడిగింది అమృతమ్మ. నేను ఇంకా బ్రష్ చేసుకోలేదమ్మా. ఉమ లేచి నా కోసం టీ పెడుతుందిలే అన్నాడు ప్రకాష్. అమృతమ్మ మళ్ళీ అంది, లేచి వెళ్ళి ముఖం కడుక్కో, టీ ఎక్కువే పెట్టాను, నీకు ఇస్తాను. ప్రకాష్ కాస్త విసుగ్గా అన్నాడు, అమ్మా నువ్వు చేసిన టీ నాకు నచ్చదు, ఉమ పెడుతుందిలే అన్నాడు. అమృతమ్మ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. తను మౌనంగా ఉండిపోయింది. ఆ తరువాత ఉమ లేచి టీ పెట్టించింది. ప్రకాష్ బ్రష్ చేసుకొని వచ్చాడు. ఉమ చేసిన టీ తాగుతూ రాఘవయ్యతో, సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నాడు. ఓ, నేను బయటికి వెళ్ళి మటను చికెను లాంటివి ఏమైనా తేనా? రాఘవయ్య ఉత్సాహంగా అన్నాడు. నేను వండి పెడతాను, మీరెళ్ళి తీసుకురండి. అమృతమ్మ కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో అంది. అవన్నీ నేను చూసుకుంటాను, వంట సంగతి ఉమ్మ చూసుకుంటుంది. మీరు మా ఫ్రెండ్స్తో సాధ్యమైనంత తక్కువగా మాట్లాడండి నాన్న. మీ భారత భాగవతాలన్నీ వాళ్ళకి చెప్పకండి. నువ్వు కూడా నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మన ఊరు గురించి సోది చెప్పకమ్మా అని అనగానే ఇద్దరూ మరింత చిన్నబుచ్చుకున్నారు. అసలు మీరిద్దరూ మీ బెడ్రూమ్లోనే ఉండండి, తప్పనిసరి అయితే నేనే మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తాను, ఓ చిరునవ్వు నవ్వండి చాలు అన్నాడు. రాఘవయ్య లేచి వరండాలోకి వెళ్ళిపోయాడు. అమృతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. తెల్లవారగానే ఇద్దరు ఊరికి వెళ్ళడానికి తయారయ్యారు. అదేమిటి వెళ్ళిపోతున్నారు? నెల రోజులు ఇక్కడే మనవడితో గడపాలని వచ్చారు కదా అన్నాడు ప్రకాష్. లేదు, వెళ్ళాలి, చాలా పనులు మిగిలిపోయాయి. పనులు ఎప్పటికీ ఉండేవేగా, ఉమ వచ్చి అంది. రాఘవయ్య అమృతమ్మ వాళ్ళ మాటలు వినకుండా తయారయ్యారు. వేణు వచ్చి, నేను ఊరుకొస్తాన్నానమ్మా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అమృతమ్మ వేణుని దగ్గరకు తీసుకొని, మళ్ళీ వస్తాగా అంటూ బుజ్జగించింది. ప్రకాష్కి ఆనాటి తల్లిదండ్రుల ఆవేదన ఇప్పుడు తమ పట్ల వేణు ప్రవర్తనతో అర్థమవుతోంది. అప్పుడంటే తన అమ్మకు నాన్నకి మనసు నొచ్చుకున్నా కోపం వచ్చినా వెంటనే వెళ్ళి బస్సు ఎక్కేసేవారు. ఇప్పుడు అట్లాంటిది కాదే. ఫ్లైట్ బుకింగ్ డేట్ వరకు అయినా ఆగాలి కదా. భారతీయ కుటుంబ వ్యవస్థలో పేద కుటుంబాలలో తిండి పెట్టని సంతానము, మధ్యతరగతి కుటుంబాలలో సూటిపోటి మాటలతో నిర్లక్ష్య ధోరణి, ధనిక కుటుంబాల్లో పెద్దవాళ్ళని ఏకాకులను చేస్తూ తల్లిదండ్రులకి ఎంత బాధకు గురి చేస్తున్నారో. ఇది వ్యక్తుల లోపమా, కుటుంబ వ్యవస్థలో లోపమా? ఈ నిర్లక్ష్యానికి అగౌరవానికి ప్రతిఫలమే
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వృద్ధాశ్రమాలు నిట్టూరుస్తూ అనుకున్నాడు ప్రకాష్. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు కాలచక్రం. ఈ కథని రచించిన వారు డాక్టర్ కాంచనపల్లి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకెంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.